ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. మేషరాశి వారికి 2025వ సంవత్సరం జనవరి 2వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత జరిగే సంఘటనలు ఇవే. అయితే మేషరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది? జనవరి 2వ తేదీ గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి? అలాగే మేషరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి కుజుడు లేదా మంగళుడు. ఈ మేషరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కానీ తొందరపాటుతనంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆవేశం అధికంగా ఉంటుంది. అలాగే కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి వీటిని నియంత్రించుకుంటే కనుక జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకునే మనస్తత్వం కూడా వీరికి ఉంటుంది. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడితొడుకులు, సమస్యలు కూడా అధికమనే చెప్పుకోవాలి. వీరికి శత్రువుల సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. అంటే వీరిని ప్రేమించేవారు ఎక్కువ మంది ఉన్నప్పటికీ వీరిని ద్వేషించే వ్యక్తులు కూడా కొంతమంది ఉంటారు. వారి వల్ల జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వీరిని వెంటాడుతూనే ఉంటుంది. మీ పక్కనే ఉంటూ మీ చెడును కోరుకునే వ్యక్తులు కూడా మీ యొక్క లైఫ్ లో ఉన్నారు. జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ముఖ్యంగా జనవరి 2వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క మేషరాశి వారికి కనుక చూసినట్లయితే మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా మీరు ఏ పరిష్కారం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ పరిష్కారం దొరికే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి సాధారణమైన ఫలితాలైతే ఉన్నాయి. మీ యొక్క వ్యాపార జీవితంలో మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ రోజు అనుకూలంగా సూచించబడుతుంది. నూతన పెట్టుబడులు చేయాలి అనుకునే వారికి కూడా జనవరి 2వ తేదీ గురువారం అనుకూలమైన సమయంగా, అనుకూలమైన రోజుగా పరిగణించడం జరుగుతుంది. అలాగే మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక గుడ్ న్యూస్ నైతే వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి పరిష్కారం దొరకని ఒక పెద్ద సమస్యకి ఈ రోజు దినఫలాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత మీకు పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి స్నేహితుడు కానీ, స్నేహితురాలు కానీ ఈ రోజు అనుకోకుండా తారసపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో మేషరాశి వారు ఊహించని కొన్ని సంఘటనలు అయితే చూడబోతున్నారు. అయితే ముఖ్యంగా మేషరాశి వారు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే విఘ్నేశ్వరుని ఆరాధించి పని మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి విఘ్నాలైతే పొంచి ఉన్నాయో వాటి నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే మేషరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఏకపక్షంగా కాకుండా, పొరపాటుగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్ళండి. మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు. అలాగే మేషరాశి వారు ఏదైనా పని మొదలు పెట్టే ముందు దానికి సంబంధించి కుటుంబ సభ్యులతో కూడా, శ్రేయోభిలాషులతో కూడా చర్చించండి. అప్పుడే మీరు అద్భుతాలు చూస్తారు. అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం మీ యొక్క జీవితంలో శత్రువులను జయించడానికి భగవంతుడు మీకు అవకాశాలు కూడా ఇస్తాడు. అయితే అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం లేదా దుర్వినియోగం చేసుకోవటం అనేది మాత్రం ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాల్సి ఉంటుంది. వంశపారంపర్యంగా దక్కాల్సిన ఆస్తులకు సంబంధించి కూడా ఈ రోజు ఒక అప్డేట్ న్యూస్ నైతే ఈ యొక్క గురువారం సాయంత్రం 5 గంటల తర్వాత వినే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే మేషరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న వారికి దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్